నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జనసంచలనం టీవీ. ఈ రోజు మన దేవనకొండ మండలంలో కర్నూలు జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో పందికోన రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి దేవనకొండ మండలం, పత్తికొండ మండలం, గోనగల్ల మండలాల్లోని 40 గ్రామాలకు సాగునీరు అందక రైతులు అష్టకష్టాలు పడుతూ వలసలు వెళుతున్నటువంటి శుభతరుణంలో మరి అటువంటి తరుణంలో రైతులు నష్టపోకూడదని చెప్పి ప్రతి ఎకరానికి నీరు అందాలని చెప్పి ఉద్దేశంతో మరి ఈ కర్నూలు జిల్లా జలసాధన సమితి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి దశరథ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు మన మండలంలో ఇంత భారీ ఎత్తుగా మరి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి మరి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, మరి అలిగేరి వెంకటరామరెడ్డి గారు అయితేనేమి, చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, రామకృష్ణ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా ఈ 3 మండలాల సర్పంచులు, ప్రజాప్రతినిధులనేమి మరి వచ్చిన రైతులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పందికొండ రిజర్వాయర్ సమితికి మరి మాకు సపోర్టుగా ఉన్నటువంటి సిపిఎం, సిపిఐ మరి సంఘాల వరకు కూడా నా దాదాపు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇంతవరకు వక్తలు చాలా మంచిగా చెప్పింటారు. మేము కొంచెం ఆలస్యం రావడం జరిగింది సార్, ఎందుకంటే మేము వేరే హైదరాబాద్ వెళ్ళింటిని. కాబట్టి మరి ఈ పందికోన రిజర్వాయర్ నుంచి మనకి దాదాపు 15 సంవత్సరాల కిందట నిర్మించినారు. అయితే అది కూడా ఇప్పటికి అసంపూర్తిగానే ఉంది. అంటే మనకు రావలసిన 61,400 ఎకరాలకు కేవలము 10,000 ఎకరాలు మాత్రమే నీరు అందుతుంది. అందుకోసమే ఈ ఫ్లెక్సీలో చూస్తే ఒక సైడ్ పచ్చగా ఉంది, ఒక సైడ్ ఎండిపోయిన చూపించారు. అంటే ఒకటే పందికోన రిజర్వాయర్ నుంచి మనకు మొత్తం 61,400 ఎకరాలకు నీరు అందవలసి ఉండగా కేవలం ప్రస్తుతం 10,000 ఎకరాలు మాత్రమే నీరు అంది. వాళ్ళు మాత్రమే పంటలు 2 పంటలు 3 పంటలు పండించుకుంటున్నారు. మరి మిగతా 51,000 ఎకరాల వాళ్ళు మరి ఇట్లా ఎండిపోయి రైతుల నుండి ఎలా దిగులు చెందుతున్నాడో అటువంటి పరిస్థితుల్లో మరి కుటుంబం పిల్లలతో వలసలు వెళ్ళిపోతా ఉన్నారు డబ్బులు సంపాదించుకోవడం కోసం. కాబట్టి మనమంతా మరి పోరాటం చేస్తే ఈ పందికొండ రిజర్వాయర్ నుంచి మరి మనకు కుడి ఎడమ కాలువలు 2 ఉన్నాయి. మరి ఎడమ కాలువ నుంచి మనకు 10,000 ఎకరాలకు ప్రస్తుతం నీరు అందుతుంది. మిగిలిన కుడి కాలువ నుంచి 51,000 ఎకరాలకు నీరు అందాలి. కాబట్టి మరి మన 3 మండలాల్లోని 40 గ్రామాల రైతులందరూ సమిష్టిగా మరి ముందుకు వస్తే చేయి కలిపితే మనమందరము ఈ నీటిని ప్రతి ఎకరాకు నీరు మనం సాధించుకున్న వాళ్ళైతాం. కాబట్టి మరి ఇటువంటివి మరి ఇప్పుడు ప్రస్తుతానికి మన దేవనకొండ మండలంలో స్టార్ట్ చేశాము. ఇటువంటి దీక్షలు మరి ప్రతి ఈ 3 మండలంలో చేయాలని కూడా ఈ కర్నూలు జిల్లా జలసాధన సమితి వారు కూడా మరి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి నిరాహార దీక్షలు ప్రతి మండలంలో మేము మరి చేయదలుచుకున్నాం. కాబట్టి మరి ప్రతి మండలంలో పెట్టినప్పుడు రైతు ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక రెడ్డి గారు చెప్పారు, ఎవరో చేస్తారు ఎవరో పోతారని నవ్వుకోకూడదు. ఇదందరూ ఎవరి కోసం, మన కోసమే. కాబట్టి మనమందరము చేయి వేస్తే ఖచ్చితంగా మనము నీళ్లు ఏదైతే మనము సాధించుకున్నాలో వాటిని సాధించుకోగలుగుతాం. కాబట్టి మరి ఇటువంటి దీక్షలకు మరి అందరూ రైతులు మీరందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు వచ్చిన మరి జిల్లా జలసాధన సమితి అధ్యక్షులు, సభ్యులు, మరి అదేవిధంగా సిపిఎంలు మరి ఇతర రైతు సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా మీ అమూల్య సందేశాన్ని ఇచ్చారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.